అందరికీ నమస్కారం. భక్తి శ్రవణం టీవీకి స్వాగతం. విజయం గొప్పది కాదు, అది సాధించినవాడు గొప్ప. బాధపడటం గొప్ప కాదు, ఆ బాధను తట్టుకొని నిలబడేవాడు గొప్ప. బాంధవ్యాలు గొప్పవి కావు, వాటిని నిలబెట్టుకున్నవాడే ఎప్పటికైనా గొప్పవాడు. భగవద్గీత నుండి మనం తెలుసుకోవలసినవి మన జీవితంలో ఏది శాశ్వతం కాదు అని, అలాగే జీవితంలోని బాధ అనేది ఒక భాగం మాత్రమే అని, ముగిసిన ప్రతిదీ కూడా మరో కొత్త దానికి ఆరంభం అవుతుంది. అలాగే ఇతరుల యొక్క ప్రతికూలత మీ సమస్య కాదు. యుద్ధం అంటూ మొదలు పెడితే అడ్డొచ్చేది అనంత సముద్రమైనా సరే తొక్కి పడేయాలి. మనశ్శాంతి లేని జీవితం మరణంతో సమానం. నిన్ను పుట్టించిన నారాయణుడు నీకు మంచి జీవితాన్ని ఇవ్వలేదు, అలాగే చెడ్డ జీవితాన్ని కూడా ఇవ్వలేదు. ఆయన ఇచ్చింది కేవలం ఒక జీవితం అంతే. దాన్ని ఎలా మార్చుకుంటావో నీ ఇష్టం. గతం గురించే ఎప్పుడూ ఆలోచించకు, కన్నీరొస్తుంది. ఇక భవిష్యత్తు గురించి కూడా ఆలోచించకు, భయం వేస్తుంది. చిరునవ్వుతో వర్తమానాన్ని ఆస్వాదించు, సంతోషం తప్పకుండా నీ సొంతమవుతుంది. నీ జీవితానికి కృష్ణుడు నువ్వే, అర్జునుడు నువ్వే. ఆలోచన నీదే, ఆచరణ నీదే. నువ్వు ఎన్నుకున్న లక్ష్యమే నీ ఆలోచనల తాలూకు గమ్యం కావాలి. అర్థమైందనుకుంటా. జీవితంలో సుఖంగా ఉండాలి అంటే ఈ 3 విషయాలని గుర్తుపెట్టుకోవాలి. మొదటిది, జరిగిన దాన్ని మర్చిపోవాలి. రెండవది, జరుగుతున్నదాన్ని గమనించాలి. ఇక మూడవది, జరగబోయే దానికి సిద్ధంగా ఉండాలి. ఇక అప్పుడే మీ జీవితం సుఖమయం అవుతుంది. కావాలన్నా తిరిగి రానిది గతం, వద్దనుకున్నా వచ్చేది మరణం. ఎంత ఉన్నా చాలనిదే ధనం, ఖర్చు పెట్టినా కూడా కొనలేనిది స్నేహం. కాదంటారా? జననానికి మరణానికి ఒక సమయం ఉన్నట్లే మన జీవితంలో జరిగే ప్రతి దానికి కూడా ఒక సమయం రాసిపెట్టి ఉంటుంది. ఇక అది రానిదే మనం ఎంత ఆరాటపడినా కూడా ప్రయోజనం ఉండదు. అయితే ప్రయత్నాన్ని మాత్రం ఎప్పటికీ ఆపకూడదు. ఎలాగైతే ఈ జీవితాన్ని మనం ఆపకుండా జీవిస్తున్నామో, ఈ ప్రయత్నాన్ని ఎప్పటి వరకు ఆపకూడదు అంటే గమ్యాన్ని చేరేంత వరకు. ఎలాగైతే మరణం వరకు చేరి జీవితం ఆగిపోతుందో అలాగే మీ ప్రయత్నం కూడా ఉండాలి. గుర్తుంచుకోండి. కొన్ని గొప్ప మాటలు కొందరు గొప్ప వ్యక్తులకు మాత్రమే చెప్పాలి. అప్పుడు ఆ మాటలకి అర్థం ఉంటుంది. ఎలాగైతే శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతని అర్జునుడికి చెప్పినట్లు, స్నేహం తోడుంటే ఓటమి కూడా ఓదార్పునిస్తుంది. ఏ తోడు లేకుంటే పొందిన విజయం కూడా కొన్నిసార్లు వేధిస్తుంది. కాదంటారా? భరించే వాళ్ళని బరి తెగించేలా చేస్తే ఊహకు అందని యుద్ధాలు జరుగుతాయి. ఎలా ఉండేవారిని అలానే ఉండనివ్వండి. ఎవరి జీవితాలలో వారిని ప్రశాంతంగా బ్రతకనివ్వండి. అనవసరంగా ఇతరుల జీవితాలలోకి తొంగి చూడకండి, లేదంటే విధ్వంసాలు చూస్తారు. మర్చిపోకండి. అతిగా ఆలోచిస్తూ బాధపడకూడదు. ఏం జరిగినా కూడా ప్రశాంతంగా ఉండటం నేర్చుకోండి. పరిస్థితులు ఎప్పుడూ వస్తూనే ఉంటాయి. మనకు రానిదల్లా ప్రశాంతతే. అది వచ్చినప్పుడే దాన్ని పట్టుకోండి, దాన్ని అలాగే ఉండనివ్వండి ఎప్పటికీ. ఈ జీవితంలో అలాగే ఈ ప్రపంచంలోనే ఏదీ కూడా శాశ్వతం కాదు. ఇక ఇది తెలుసుకున్నవాడు దేని గురించి దిగులు చెందడు. కేవలం ఈ క్షణాన్ని మాత్రమే ఆనందంగా గడుపుతాడు. సహనం అంటే దండించే అధికారం. అందుకే జీవితంలో ప్రతి క్షణాన్ని కూడా ఆనందంగా జీవించు.
స్నేహం అంటే అవకాశాల కోసం వేచి చూసేది కాదు. స్నేహం అంటే అవసరాలు తీరాక వదిలి వెళ్ళిపోయేది కాదు. ఊపిరి ఉన్నంత వరకు ప్రాణానికి ప్రాణంగా నిలిచేదే నిజమైన స్నేహం అంటే. గుర్తుంచుకోండి. శ్రీరాముడిని సీత దగ్గరికి చేర్చింది రాముడి యొక్క పట్టుదల మాత్రమే కాదు, సీతాదేవి యొక్క నమ్మకం కూడా. ప్రేమంటే ఒక్కరే నడిచి చేరుకునే దూరం కాదు, ఇద్దరూ కలిసి చేసే ఒక అద్భుత ప్రయాణం. గుర్తుంచుకోండి. బంగారు జింక ఈ ప్రపంచంలోనే ఉండదని శ్రీరాముడంతటి వాడికి తెలియదా? చేటుకాలం వచ్చినప్పుడు అంతే, కొన్ని మన ఆధీనంలో ఉండవు. జీవితంలో ఏదైనా సాధించాలి అనుకుంటే అన్నీ కోల్పోవడానికి కూడా సిద్ధంగా ఉండాలి. గుర్తుంచుకోండి. ఇక అందరూ నాతో పాటు ప్రేమతో ధ్యానించండి. రాధాకృష్ణ. ఇన్ని మంచి సూక్తులలో మీకు ఏ సూక్తి నచ్చినదో ఈ వీడియో కింద కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని ఒక లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.